ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏకు అంబుడ్స్మన్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్మన్ విచారణ జరిపింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తీర్పు చెప్పారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏను ఆదేశించారు. టికెట్స్ పై ఇక నుంచి ఆ పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మన్ తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్ కు అజారుద్దీన్ పేర్లు తొలగించాలని ఇప్పటికే అంబుడ్స్మన్ కమిటీ చెప్పిన పరిస్థితి. వాస్తవానికి ఉప్పల్ స్టేడియంలో చాలా కాలంగా అంటే ఉత్తరం వైపు ఉన్న స్టాండ్ కు మహమ్మద్ అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఉన్నపలంగా తొలగించాలంటే కూడా హెచ్సీఏకు అంబుడ్స్మన్ కమిటీ ఎవరైతే జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నారో ఆయన ఆదేశించారు. ముఖ్యంగా లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగానే హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ ఉన్న కాలంలో తన పేరు తానే పెట్టారు, అంటే తనంతట తానే నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ అభియోగం. వాస్తవానికి చర్చించకుండా, ఎవరితోనూ చర్చించకుండా అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్న కాలంలో ఆయన పేరు పెట్టుకోవాలని ఆయనే నిర్ణయం తీసుకుని ఈ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఆయన పేరును వెంటనే తొలగించాలంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అంబుడ్స్మన్ కమిటీ జస్టిస్ ఈశ్వరయ్య ఇప్పటికే ఆదేశించారు. ఇక ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి. మరొక వైపు చాలా కాలంగా గతంలో మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్న కాలంలో అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి, అటు అనేక విచారణలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ విచారణలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి, ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ పేరు తొలగించాలంటూ కూడా అంబుడ్స్మన్ కమిటీ పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.